గారు నమస్తే అండి. నమస్తే నమస్తే బాబుజీ గారు, మనం అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వస్తాడా రాడా అనే చర్చలోకి వెళ్లే ముందు ఇవాళ వచ్చిన ఎమర్జెన్సీ లాగా వచ్చిన బ్రేకింగ్ కాబట్టి దీని మీద ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. ఎందుకంటే ఈవీఎంల మీద పెద్ద ఎత్తున మూవ్మెంట్ జరుగుతుంది దేశంలో, అంతర్లీనంగా కానీ ఓపెన్గా కానీ. ఈ నేపథ్యంలో కలర్ ఫోటోలు పెట్టాలి, అభ్యర్థుల ఫోటోలు కూడా పెట్టాలి అనే ఈసీ నిర్ణయం కొంతైనా శాంతింపజేస్తుందా ఈవీఎంలను వ్యతిరేకించే వారిని? అది వికే గారి ముందు మీకు విక్రమ్ పోలా గారికి, మాణిక్వర్ ప్రసాద్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఏదో అలా కంటి తుడుపు చర్యలాగా, అంటే ఇది ఒక రకమైనటువంటి ప్రక్రియ అయ్యుండొచ్చు, కానీ అసలు జరగాల్సిన రిఫార్మ్స్ ఇవి కాదు. ఇప్పుడు ఫోటో పెట్టడం వల్ల ఇందాక మనకి మీరు ఢిల్లీ నుంచి బ్యూరో కృష్ణ గారిని తీసుకున్నారు, వారు కూడా చెప్పారు, మీరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు, నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకే పేరు గల వాళ్ళు తండ్రి పేర్లు వేరుగా ఉంటాయి, పేరు సమానంగా ఉంటుంది, ఫోటోలు పెట్టడం వల్ల బాగానే ఉంటుంది, అంతవరకు ఓకే. కానీ ఈ రోజు ఓటర్ అక్కడ ఏదో పెద్ద కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనే అంత పరిస్థితి అయితే లేదు. స్పష్టంగా ఓటు వేయటం కోసం మన ఆంధ్రప్రదేశ్లో చూసాం, ఓటు వేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎందుకు ఓటేస్తున్నారో, ఎవరికి ఓటేస్తున్నారో ఓటు వేశారు. కాబట్టి ఆ రకమైనటువంటి విజయాలు మనం చూసాం. ఫోటో పెట్టడం వల్ల ఏదో పెద్ద ఎత్తున మార్పు వచ్చేస్తుంది, మా ఫోటో పెట్టకపోతే మార్పు రాదు అని అనుకునే పరిస్థితి కాదు. కానీ చేయాల్సిన రిఫార్మ్స్ అవి కాదు. చేయాల్సినవి ఏంటంటే అసలు ఎన్నికల్లో అక్రమంగా ఓట్లు కొనుగోలు చేసిన, అక్రమంగా ఓట్లు తీసుకొచ్చిన, అక్రమంగా ఎన్నికలు నిర్వహిస్తున్న దాని మీద చర్యలు తీసుకునే పరిస్థితి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర లేని పరిస్థితి. మొదటి నుంచి జయప్రకాష్ నారాయణ గారు చెప్తా ఉంటారు, ఎన్నికల సంఘం అంటే కోరలు లేని పాము అని. అది ఎందుకు, ఏ రకమైన ప్రయోజనం జరుగుతూ ఉంది? ఈరోజు ఎవరు ఓడిపోతే వాళ్ళు ఈవీఎంల మీద సాకు చూపిస్తున్నారు, ఎవరు గెలిస్తే వాళ్ళు ఈవీఎంలు బాగున్నాయని అంటున్నారు. ఇది కాదు కదా కావాల్సింది. అట్లాగే ఇంకొక విషయం కూడా మీ నోటీసులో పెడతాను. అసలు ఎన్నికల సంఘానికి కింద వరకు పనిచేసే యంత్రాంగం లేదు. ఎన్నికలు వచ్చే ముందు అడావిడి తప్ప. ఇప్పుడు ఉదాహరణకి ఏ జిల్లాలోనూ సరే తీసుకోండి, ఎన్నికల సంఘానికి ప్రత్యేకమైనటువంటి ఒక శాఖను కేటాయించడం కానీ, ఓ సిబ్బంది ఉండడం కానీ, ఎన్రోల్మెంట్ విషయంలో స్పష్టంగా ఒక ప్రచారం చేయడం కానీ, లేకపోతే ఓటర్ లిస్టులు ముందుగా ప్రచురణ చేయడానికి గతంలో మేము పోరాటం చేసాం లోక్సత్తా నుంచి. పోస్ట్ ఆఫీసుల దగ్గర లిస్టు పెట్టాలని చెప్పి, పంచాయతీ కార్యాలయాల దగ్గర పెట్టాలని అప్పట్లో లోక్సత్తా ఉద్యమ సంస్థ చేసిన పని అదే. ఆ రకమైనటువంటి సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో మేధనేదో రిఫార్మ్స్ తీసుకొచ్చామనేది కాదు. అసలు ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఏం చర్యలు తీసుకుంటారు, అక్రమాలు జరగకుండా ఏం చేస్తారు, అక్రమాలు జరిగితే ఎవరిని సంప్రదించాలి? అది దశాబ్దాల పోరాటం, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉన్న పోరాటం. అది జరగాలి. ఎన్నికల ఖర్చును నియంత్రించడము, ఓట్లు కొనుగోలు జరగకూడదు, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ అసలు ఈవీఎంలే పెద్ద బూటకం, ఈవీఎంలతోనే గెలిచేస్తున్నారు అని చెప్పి వాళ్ళు గెలిచినప్పుడు మాట్లాడరు, వాళ్ళు గెలిచినప్పుడు మాట్లాడరు, వాళ్ళు ఓడిపోయినప్పుడు మాట్లాడతారు. ప్రతి ఆ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా అంతే. ఫర్ దట్ మ్యాటర్ కాంగ్రెస్ అయినా అంతే, బీజేపీ అయినా అంతే, టీడీపీ అయినా అంతే, వైసీపీ అయినా అంతే, బీఆర్ఎస్ అయినా అంతే, ఇంకొకళ్ళైనా అంతే. వాళ్ళు ఓడిపోయినప్పుడేమో ఈవీఎంలు మంచివి కాదు, వాళ్ళు గెలిచినప్పుడేమో గప్చిప్ సాంబార్ బుడ్డి అన్నట్టుగా మాట్లాడతారు. సో వరప్రసాద్ గారు,